మనని మనం భ్రష్టు పట్టించుకున్నాం. చూడండి, రామాయణంలో మీకు ఒక వైభవం కనపడుతుంది. నేను ఈ మాట అంటే మీరు కొంచెం పరిశీలన చేయండి. వశిష్ఠ మహర్షి ఈ విషయాలన్నింటినీ బోధ చేశారు తప్ప ఏ ఒక సంఘటనలోనూ కూడా తీసుకెళ్ళి ఆ సందర్భంలో అక్కడ నిలబెట్టినట్టు మనకి కనపడదు. బాలకాండలో ప్రాక్టికల్ అంతా ఎవరు చేశారు? విశ్వామిత్రుడు చేశాడు. ఎలా చేశాడు మీరు చూడండి. వాల్మీకి మహర్షి ఎంత అందంగా రహస్యాన్ని దాచారండి. ఒకనాడు దశరథ మహారాజు గారు సభ తీర్చాడు. సభ తీర్చి తస్య చింతయమానస్య మంత్రిమధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అన్నారు వాల్మీకి మహర్షి. మంత్రులందరితో సభ తీర్చి తన కొడుకైనటువంటి రాముడికి లక్ష్మణుడికి వివాహం గురించి పెద్దలతో సంప్రదిస్తున్నాడు. వాళ్ళకి యోగ్యమైన కన్యల్ని తీసుకొచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నానయా నేను అని. ఈ మాటలు మాట్లాడుతుండగా వచ్చేసాడు. ఎవరు వచ్చేసాడు? విశ్వామిత్రో మహాముని. విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వస్తే భక్తి కన్నా భయం ఎక్కువ పడ్డాడు దశరథ మహారాజు గారు. ఎందుకని? ఆయన యొక్క చరిత్ర జ్ఞాపకానికి వచ్చింది. చాలా శాపాలు పెట్టేశాడు అంతకుముందు. ఇప్పుడు బ్రహ్మర్షి అయిపోయాడు. ఇది గుర్తు లేదు, కానీ ఆయన గతం గుర్తొచ్చింది. భయపడ్డాడు. గబగబా వెళ్ళాడు. కాళ్ళు పట్టుకున్నాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఆయన ఏమంటలేదు. ఆయన ఇప్పుడు బ్రహ్మర్షి. ఆయన మాట్లాడ్డు పూర్వంలాగా. ఆయన మౌనంగా ఉన్నాడు. అసలు విశ్వామిత్రుడు మాట్లాడలేదని ఎక్కడా చెప్పరు మహర్షి, కానీ మాట్లాడలేదని మీరు గమనించాలంతే. 1కి 10 మాటలు ఎవరంటున్నారు? దశరథుడు అంటున్నాడు. మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను, మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను, మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను. ఆఖరణాన్ని విన్న తర్వాత అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు. మీరు వచ్చారన్నాడు, నా రాజ్యం పవిత్రం అయిపోయిందన్నాడు, మీ కాలు పెట్టారన్నాడు, ఇంకేమిటి నేను పొంగిపోయానన్నాడు, మీకేం కావాలి చెప్పండి రాజ్యం ఇచ్చేనా అన్నాడు. అన్నీ అన్న తర్వాత ఆయన అన్నాడు, ఏం అక్కర్లేదు, మీ అబ్బాయిని ఒకసారి నాతో పంపించు, రాక్షస సంహారం చెయ్యాలన్నాడు. అయిపోయింది అంతే. వెనక్కి పడిపోయాడు దశరథుడు. పడిపోయి ఇప్పుడు పంపనంటే మళ్ళీ ఇబ్బంది విశ్వామిత్రుడితోటి. అందుకని రామో రాజీవలోచన అని మొదలెట్టాడు. ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యత మత్స్య పశ్యాం సహ రాక్షసై. వాళ్ళు రాక్షసులయ్యా, రాత్రులు బాగా యుద్ధం చేస్తారు, మా అబ్బాయి నిద్రపోతాడు అని చెప్తే కోపడతాడని భయం. అందుకని మా అబ్బాయి కళ్ళు పద్మాల్లా ఉంటాయి అంటే చీకటి పడితే ముడుచుకుంటాయి, పడుకుంటాడు. అందుకని నే రానా అన్నాడు ముందోసారి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసా అని వాళ్ళ గురించి చెప్పాడు విశ్వామిత్రుడు. నేను వస్తే మాత్రం ఏమవుతుందిలే అన్నాడు. అప్పుడు తప్ప పంపుతానండో. ఆఖరికి విశ్వామిత్రుడికి విసుకొచ్చి అన్నాడు, నాయనా ఇచ్చిన మాట తప్పేటటువంటి వాడా, సుఖీభవ సబాంధవ, నీవు నీ బంధువులతో కలిసి అబద్ధాలు బాగా ఆడే అలవాటు ఉన్నవాడు కాబట్టి సుఖపడు అన్నాడు. అంటే ఇప్పుడు బ్రహ్మర్షిగా చూపిస్తున్నారు. ఆయనకి ఇప్పుడు శాపాలు పెట్టడం పోయింది. అలాంటి వాడి యందు కూడా బ్రహ్మమునే చూస్తాడు. అందుకని మాట తప్పిన వాణిని కూడా సుఖపడమని చెప్పాడు. దేనికి? ఏ కారణం చేత? పెద్దలకిచ్చిన మాట తప్పిన కారణం చేత. అందుకని నేను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నువ్వేం చేస్తావు? మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్సా, చెయ్యలేని పని చేస్తానని ఇన్ని డప్పాలు పలికావే, ఆ కారణం చేత నువ్వు నీ బంధువులతో సహా సుఖపడదవుగాక ఆశీర్వచనం చేశాడు. ఇప్పుడు మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? మళ్ళీ వశిష్ఠుడు మాట్లాడాలి. ఎప్పుడు ఏ పాత్ర లేస్తే రామాయణం మారిపోతుందో వాల్మీకి మహర్షికి తెలుసండి. ఆయన ఒక చెక్కారైనా మధురాతి మధురంగా. వశిష్ఠుడు లేచన్నాడు, ఏమిటి దశరథ, ఇది నువ్వు చెయ్యవలసిన పనేనా? నువ్వు ధర్మాత్ముడవు, నువ్వు మాట ఇచ్చావు విశ్వామిత్రుడికి, నువ్వు ఏది అడిగితే అది ఇస్తానన్నావు. ఆయన ఏమడిగాడు? నీ కొడుకుని పంపించమన్నాడు. నువ్వేమంటున్నావు? పంపనంటున్నావు. ఇప్పుడు విశ్వామిత్రుడికి ఏమైంది? కోపం వచ్చింది. లోకాలన్నీ భయపడిపోతున్నాయి. ఆయన ఏమన్నాడు? నిన్ను సుఖపడమన్నాడు. ఇప్పుడు నేను మాట చెప్తాను విను. విశ్వామిత్రుడంటే ఎవరు అనుకుంటున్నావయ్యా? బ్రహ్మర్షి. ఆయనకి తెలియనటువంటి విషయం లేదు. బ్రహ్మర్షి అయినప్పటికీ ఆయనకి తెలుసున్నన్ని అస్త్రశస్త్రములు ఈ భూమండలంలో ఎవరికీ తెలియవు. అన్ని అస్త్రశస్త్రాలు ఆయనకి తెలుసు. రాముణ్ణి ఆయనతో పంపితే అవన్నీ బోధ చేస్తాడా బోధ చేయడా పక్కన పెట్టేసేయి. విశ్వామిత్రుడితో కలిసి రామచంద్రమూర్తి వెళ్ళడమే నీ పిల్లాడికి పెద్ద రక్ష. పంపేసేయి అంతే.
ఎంత పెద్ద మాట చూడండి ఇది. మీరు రామాయణంలో దీన్ని ఒడిసి పట్టుకోవాలి. సత్సంగం యొక్క గొప్పతనం అండి, మిమ్మల్ని మీరు మార్చుకోలేనప్పుడు ఒక మహాత్ముడితో కలిసి తిరగడం నేర్చుకోండి చాలు. దిద్దేస్తుంది మీ ప్రవర్తనని. ఆయన ఒప్పుకోరు, ఆయన అంగీకరించిన ఈ విషయాన్ని. ఆయన స్నేహితుడని ఎలా అనిపించుకుంటాం? ఏమంటే మీరు ఆయనతో తిరిగేవారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ఆయనతో తిరగలేకపోతున్నారు అంటే, ఆయన నన్ను దూరంగా పెట్టాడండి అని చెప్పినా ప్రమాదమే. ఆయన దూరంగా పెట్టాడంటే అదొక పెద్ద సర్టిఫికెట్, ఇంకా మిగిలిన వాడు ఎవడో దగ్గరికి రానివిడిగా. లేదు నేను ఆయన్ని వదిలిపెట్టేశానండి, ప్రమాదమే. ఆయన లోకానికి అంతటికీ కావలసిన వాడు, నువ్వు వదిలిపెట్టవలసిన అవసరం ఏంటంటే నీకు రాక్షసత్వం ప్రబలింది. రెండూ చెప్పలేవు, చాలా ప్రమాదం. అటువంటి మహాత్ముడితో కలిసి ఉండడమే రక్ష, ఇంకా వేరే రక్షణ అక్కర్లేదు. ఆయనతో ఉంటే చాలు, ప్రపంచంలో ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి పంపనంటావేమిటాయ్, విశ్వామిత్రుడితో పంపేసేయి నీ పిల్లల్ని. ఆ మహాత్ముడు నీ పిల్లల్ని రక్షిస్తాడయా అన్నాడు. అంటే దశరథ మహారాజు గబగబా రాముణ్ణి పిలిచి, సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతిరంతరాత్మన. లోపల మనస్సు ఆత్మయందు సంతోషించి, కృతకంగా కాదు, వశిష్ఠుడు చెప్పాడని ఇష్టం లేకుండా కాదు, గురువు మాట యందు గౌరవంతో నమ్మి, కొడుకు యొక్క తల వాసన చూసి కొడుకుని విశ్వామిత్రుడితో పంపాడు. ఇక్కడ వరకు వాల్మీకి మహర్షి చెప్పి వదిలేసి విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకెళ్ళాడు అన్నారనుకోండి, రామలక్ష్మణుల్ని. అది పెద్ద విశేషం కాదు. ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి విషయం చెప్పారు వాల్మీకి. ఎప్పుడైతే రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట నడవడం ప్రారంభం చేశారో వెంటనే దేవదుందుబులు మోగాయి. దేవతలు పైనుంచి పుష్పవృష్టి కురిపించారు. దశరథుడి అంతఃపురంలో శంఖనాదములు మోగాయి. ఎందుకండి అది? విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు వెడితే దేవతలు పుష్పవృష్టి కురిపించడం ఎందుకు? దేవతలు దేవదుందుబులు మోగించడం ఎందుకు? ఏమిటి ఇందులో అంత గొప్ప? ఒక రాక్షస సంహారం ఏమైనా జరిగిందా? లేకపోతే సీతా కళ్యాణం ఏమైనా జరిగిందా? లేకపోతే ఉత్తర క్షణం మీరు అక్కడ గుర్తుపట్టడానికి లోక కళ్యాణం ఏమైనా జరిగిందా? ఎందుకు దేవదుందుబులు మోగాలి? ఎందుకు పుష్పవృష్టి కురిపించాలి? అంటే మీరేదో పరిశీలన చేయవలసినటువంటి విషయం అక్కడ ఉంది. ఇక ఇక్కడి నుంచి రాముణ్ణి నిజంగా అసలు మనందరం తెల్లవారితే రామా 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 అని పొంగిపోవడానికి యోగ్యమైన రాముణ్ణి చెక్కగలిగినటువంటి శిల్పితో నడుస్తున్నాడు ఇప్పుడు రాముడు. ఇప్పుడు కథారూపంగా విశ్వామిత్రుడు మాట్లాడినా, నడువడి చెప్పినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా, లేపినా, ఉపదేశం చేసినా, కర్తవ్యం చెప్పినా, ప్రతి మాటలోంచి ఒక కొత్త రామచంద్రమూర్తి ఆవిష్కరింపబడుతుంటారు. ఈ రాముడు మీకు నాకు సర్వకాలముల యందు నడువడి నేర్పగలిగిన లోకాభిరాముడు కాబోతున్నాడు. అటువంటి రాముడు విశ్వామిత్రుడి చేత దిద్దబడుతున్నాడు, చెక్కబడుతున్నాడు, చక్కదిద్దబడుతున్నాడు. అటువంటి వాడితో కలిశాడు. ఇది మహత్తరమైన క్షణం. అందుకని పుష్పవృష్టి కురిసింది. పిల్లలకి ఏనాడు అటువంటి గురువుని నువ్వు పెడతావో ఆనాడు నీ జీవితంలో నువ్వు సంతోషించాలి. నీ పిల్లలకి మంచి మాట చెప్పేటటువంటి వాడి దగ్గరికి పంపిన నాడు నువ్వు సంతోషించాలి. నీ స్కూల్లో నీతి గురించి చెప్పడానికి ఓ మంచి టీచర్ని పెట్టుకున్న నాడు నువ్వు సంతోషించాలి తప్ప వర్కింగ్ అవర్స్ పెంచేసినాడు నువ్వు సంతోషపడిపోక్కర్లేదు, గుండెలు బాదుకోక్కర్లేదు. ఇది నేర్పింది మనకి రామాయణం. ఇప్పుడు ఏం చేశాడు విశ్వామిత్రుడు? ఏమీ మాట్లాడలేదు రామలక్ష్మణులతో, అలా వెళ్ళిపోయాడు అంతే. ఆయన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకండి ఇలా వెళ్ళిపోతున్నాం మనం అని వాళ్ళు అడగలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు నడిచేసిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. శహభాష్, మహానుభావుడు పోతన గారు అంటారు భాగవతంలో, కావున శిష్యులు మీరు. గురువు ఎక్కడ పొంగిపోతాడో తెలుసా అండి? అసలు గురువుగారికి కట్నాలు పట్టుకొచ్చి, గురువుగారికి ఉంగరాలు పట్టుకొచ్చి, గురువుగారికి గొలుసులు పట్టుకొచ్చి, గురువుగారికి డొనేషన్లు పట్టుకొస్తే పొంగిపోయినటువంటి గురువు నీచమైన గురువు. అదే ఆ గురువు అంటే, వాడు బరువు సమాజానికి. అది కాదు గురువు అంటే. పోతన గారు చూపిస్తారు భాగవతంలో గురువు అంటే ఎవరో. ఒక రాత్రి పిల్లల్ని దర్భలు తీసుకురండిరా అని పంపిస్తే హోరున వానొచ్చి కుచేలుడు కృష్ణుడు ఇంటికి రాలేకపోయి తిరుగుతున్నారు. తెల్లవారిపోయింది. అయ్యో నా శిష్యులు ఏమైపోయారో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. సందీపని మహర్షి కనపడ్డాడు, కృష్ణుడు కుచేలుడు.
వాళ్ళని కౌగలించుకొని ఆయన అన్నాడు, నా కోసమని, నా మాట కోసమని దర్భలు తేవడానికి వెళ్ళి నాన్న ఇంత వానలో చిక్కిపోయి ఇంత కష్టపడిపోయారా? అయినా కూడా అయ్యో గురువుగారు చూడు దర్భలు తెమ్మన్నారు, మబ్బేస్తోందని కూడా చూడలేదు, దిక్కుమాలిన గురువుగారు అని మీరు అనలేదా? నా కోసం దర్భలు తేవడానికి వెళ్ళి దారి తెప్పిపోయిన అన్న ఒక రాత్రంతా మహాటవిం సంచరించి తిరిగి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమంటున్నానో తెలుసా? కావున శిష్యులు మీరు శిష్యులు రా నాకన్నాడు. ఇది గురువుకి పొందవలసిన మర్యాద. గురువు ఒక మాట చెప్తే, గురువుగారు ఈ మాట అన్నారు మనం చెయ్యాలని తాపత్రయపడి తిరిగిన శిష్యుడు ఎక్కడుంటాడో ఆ శిష్యుణ్ణి చూసి గురువు అనుకుంటాడు. కావున శిష్యుడు వీడు. చూసావా, నేను ఈ మాట చెప్తే పొంగిపోయి తిరిగాడా? పిచ్చివాడని వీడు వృద్ధిలోకి రావాలంటాడు. ఆనాడు అన్నాడు సాందీపని మహర్షి, మీకు అపారమైనటువంటి ధనము, ఆ బంధువులు, బహుపుత్ర జయాయురున్నతులు కలుగుతాయన్నాడు. అలా కలిగాయి కృష్ణ భగవానుడికి, కృష్ణుడి వలన కుచేలుడికి కలిగాయి. గురువుల యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. వెనక్కి తిరిగి చూశాడంతే వాల్మీకి మహర్షి, వెనక్కి చూశాడంతే విశ్వామిత్రుడు. నా వెనక మారు మాట్లాడకుండా వచ్చేస్తున్నారా? నేను ఎంత పొంగిపోయానో తెలుసా మీ ప్రవర్తన చూసి? నానా గృహానవర్చసలిలమ్మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథా నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ అని నీకు మంత్రగ్రామం, మంత్రముల యొక్క సమూహాన్ని ఇచ్చేస్తున్నాను రామా. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? గురువుగారు కాళ్ళు నిప్పెడుతున్నాయి, ఇంకా ఎంత దూరం నడవాలంటే నువ్వు అడగలేదు కదా, అందుకే నీకు నేను ఎటువంటి మంత్రాలు ఇస్తున్నానో తెలుసా? నశ్రమో, నీకు ఇహ జీవితంలో శ్రమ ఉండదు. నజ్వరో, నీకు అసలు జ్వరం రాదు. నువ్వు నిద్రపోతున్నా కూడా రాక్షసులు నిన్ను చెనకలేరు. నిద్రయందు ప్రమత్తతతో ఉంటావు నువ్వు. అటువంటి స్థితి ఇచ్చేస్తున్నాను. నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నువ్వు కోరుకుంటేనే ఉంటాయి. అంతటి గొప్ప శక్తితో కూడినటువంటి మంత్రముల యొక్క సమూహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అంతే. ఇది గురువు ఆనందపడిపోవలసింది, గురువు పొంగిపోవలసింది. గురువు అంటే ఎంత ఉదారంగా ఉంటాడు. ఆ గురువు శిష్యుడి నడువడికి పొంగిపోవాలి. అలా నడువడికి పొంగిపోయి గుండెల్లో పెట్టుకుని శిష్యుణ్ణి పైకెత్తే లక్షణం ఉన్న గురువు ఎలా ఉంటాడో, గురువు వెనక శిష్యుడు ఎలా ఉండాలో చూపించారు మహానుభావుడు. కాటకా సంహారం గురించి చెప్తూనండి, రామాయణంలో ఒక అగ్ని పరీక్ష పెట్టి వదిలేశారు. మీరు దీన్ని పూర్వాపర విచారణం చేస్తే మీకు రామాయణంలో ఒక గొప్ప రహస్యం ద్యోతకమైపోతుంది. మీరు చూడండి, తాటకా సంహారం చేయమంటాడు విశ్వామిత్రుడు. తాటకా సంహారం చేయమంటే ఆయన అన్నాడు, ఇక్కడ చీకురు వాయువులు ఎగురుతున్నాయి, ఎక్కడ చూసినా ఈ రాజ్యంలో మనుష్యులు కనపట్టలేదు, క్రూర మృగాలు మాత్రమే అరుస్తున్నాయి, చాలా పుల్లటి ఘోరమైన వాసన వస్తోంది, ఎందుకు ఈ లోకం ఈ ఉండేటటువంటి ప్రాంతం ఇలా ఉంది గురువర్యా అని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, నాయనా ఈ నగరములు మొదటి నుంచి ఇలా లేవు. ఇంద్రుడికి ఒకానొకనాడు వృత్రాసుర సంహారం చేసిన తరువాత అశుచి కలిగింది. ఆ అశుచి కలిగితే ఇక్కడ ఋషులందరూ కూడా యజ్ఞం చేసి ఆ కలశలో ఉండేటటువంటి జలముల చేత ఆయనకి అభిషేకం చేశారు. ఆయన తన శరీరంలో నుండి వచ్చినటువంటి అశుచిని, మలమును ఇక్కడ వదిలిపెట్టేశాడు ఈ నేల మీద స్నానం చేసినప్పుడు. అలాగే కరుషము, ఆయనకి వెర్రాకలి మొదలెట్టింది, ఆ ఆకలి కూడా ఇక్కడ వదిలేశాడు. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం వల్ల కలిగినటువంటి ఆ మలాన్ని, అశుచిని, తర్వాత ఆకలిని, రెండింటినీ ఈ భూమి గ్రహించింది కాబట్టి ఇంద్రుడు సంతోషించాడు. ఈ నగరములకు మలదము, కరుషము అని పేర్లు వస్తాయి. ఇవి సస్యవృద్ధితో, చక్కగా పాడి పంటలతో, ప్రజలతో సంతోషంగా ఉంటాయని ఇంద్రుడు వరమిచ్చాడు. ఈ రెండు నగరాలు అలాగే శోభించాయి. అయితే చిత్రం ఏం జరిగిందో తెలుసా? సుకేతువనబడేటటువంటి ఒక యక్షుడు బయలుదేరి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలి నీకని అడిగాడు. అడిగితే నాకు ఒక కుమారుడు కావాలి అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నీకు కుమారుణ్ణి ఇవ్వడం కుదరదు, నీకు ఒక కుమార్తెనిస్తాను యక్షిణి అని. నీకు కుమారుడిని ఇవ్వకుండా కుమార్తెనిచ్చాను కనుక నీకు ఒక వరం కూడా ఇస్తున్నాను.
పుట్టుక చేతనే నీకు కలిగినటువంటి కుమార్తెకి 1000 ఏనుగుల బలం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు యక్షులు సాధారణంగా పిరికి వాళ్ళై ఉంటారు. అటువంటి యక్షిని, అందులో ఆడది తాటక, విపరీతమైన బలాన్ని పొందింది, 1000 ఏనుగుల బలం. మీరు ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? గురూపదేశం వల్ల వచ్చిన బలం కాదు, మహాత్ముల్ని సేవించడం వల్ల వచ్చిన బలం కాదు. ఇది జన్మసిద్ధంగా వచ్చినటువంటి బలం. తన ప్రమేయం ఏం లేదు. తన తండ్రి గారు బ్రహ్మగారిని ప్రార్థన చేశాడు, 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆయన సంపాదించింది ఏం లేదు. ఆయన ఓ కోటీశ్వరుడు కడుపున పుట్టాడు, ఐశ్వర్యానికి వారసుడయ్యాడు. అది ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుందంతే. కానీ దాంతోపాటు ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? కొన్నాళ్ళు పోయిన తర్వాత వేరొక యక్షుణ్ణి తీసుకొచ్చి ఈ యక్షకాంతకిచ్చి తాటకకిచ్చి వివాహం చేశాడు. వీళ్ళిద్దరికీ మారీచుడు అనబడేటటువంటి కుమారుడు కలిగాడు. ఇప్పుడు ఆ కుటుంబం ఏ జాతికి చెందిన కుటుంబము? యక్ష కుటుంబం అది. ఎందుకని? ఒక యక్షుణ్ణి వివాహం చేసుకుంది, ఒక యక్షుడు కలిగాడు. ముగ్గురు యక్షజాతికి చెందినవారు. వీళ్ళు ముగ్గురు ఇలా ఉంటే ప్రమాదం వచ్చి ఉండేది కాదు. కానీ సుందుడు అనబడేటటువంటి తాటక భర్త ఒకనాడు అగస్త్య మహర్షి కనబడ్డారు. మీకు రామాయణంలో చాలా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? అసలు సుందుణ్ణి అగస్త్యుడు ఎందుకు చంపేశాడో వాల్మీకి మహర్షి బాలకాండలో చెప్పలేదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి మూలం చూసుకోండి. ఒక మాట చెప్పారంతే. మహాత్ముడైనటువంటి అగస్త్యుడు సుందుణ్ణి శపించి చంపేశాడు. ఇప్పుడు పిల్లాన్ని అమ్మ కొట్టింది, అమ్మ పిల్లాన్ని కొట్టింది అంటే మీరు వెంటనే అమ్మని లెంపకాయ కొట్టేస్తారా? అమ్మ పిల్లాన్ని కొట్టింది అంటే ఏమిటి దాని అర్థం? పిల్లవాడు తప్పు చేసినాడు, అంతే కదండి. అంతేగాని పిల్లవాడు తప్పు చేయకపోయినా అమ్మ కొట్టినదేమో విచారణ జరుగుతుంది, ఒక విచారణాధికారిని నియమిస్తాం, 3 నెలల్లో రిపోర్ట్ వస్తుంది అని మీరు అంటారా? మీరు అనరు. అమ్మ బిడ్డని కొట్టినది కాబట్టి బిడ్డ దోషము చేసి ఉండవలేను, అంతే సిద్ధాంతం. అగస్త్యుడు మహాపురుషుడు, అటువంటి మహానుభావుడు సుందుణ్ణి శపించి చంపేశాడు అంటే సుందుడు గొప్పవాడు మీరు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? కాబట్టి సుందుడికి నడువడి తెలియదు, తప్పు చేశాడు అగస్త్యుడి పట్ల, చంపోతల పారేశాడే. ఇప్పుడు ఆవిడేం చేసింది? తాటక ఈ విషయం తెలిసింది, తన భర్త చచ్చిపోయాడు. తన భర్త చచ్చిపోయాడని తెలియగానే ఎవరు చంపారని అడిగింది. అగస్త్యుడు చంపేశాడు. ఇప్పుడు ఆవిడ అగస్త్యుడు తిరుగాడుతున్నటువంటి ఈ మలదకురూష దేశముల దగ్గరికి వచ్చింది. అగస్త్య మహర్షి చాలా పొట్టిగా ఉంటారు. ఆయన్ని చూసింది. ఈ పొట్టాడా మా ఆయన్ని చంపేసింది, చూడు వీడిని తినేస్తానంది అని పెద్ద పరుగుతో వచ్చి 1000 ఏనుగుల బలం ఉంది కదా, ఆవిడ యక్షిణి తినేయడం కోసం వస్తున్నప్పుడు ఆవిడ వచ్చి మీద పడుతుంటే ఊరుకున్నాడా మారీచుడు? ఆవిడ కన్నా ముందు వీడు పరిగెత్తుకొచ్చాడు. అసలు మా నాన్నని ఎందుకు చంపాడు అగస్త్యుడు అన్న విచారణ వాళ్ళిద్దరూ చేసినట్టు మీకు రామాయణంలో ఉండదు. పరిగెత్తుకొచ్చి అగస్త్యుడిని నేను తినేస్తానని మారీచుడి మీద పడ్డాడు. మీద పడితే అగస్త్య మహర్షి చూశారు, బ్రహ్మజ్ఞానులకు వాళ్ళ భక్తి వాళ్ళకి రక్ష. అందుకే భరతుడి పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు. భక్తికి శక్తి పక్కనే ఉంటుంది, వాళ్ళ భక్తి వాళ్ళ శక్తి, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఏమైంది? అగస్త్యుడు ఒక్కసారి చూశాడు. చూసి యస్యాపా ద్రాక్షసోభవత్, ఓ మారీచుడా నీవు రాక్షసుడవగుదువుగాక అన్నాడు. ఇప్పుడు యక్షుడుగా పుట్టినవాడు ఏమైపోయాడు? రాక్షసుడైపోయాడు. తాటక వంక చూశాడు. చూసి నువ్వు యక్షకాంతవి, అందమైన రూపమున్నదానివి, 1000 ఏనుగుల బలమున్నదానివి, నీవు నా మీదకొచ్చి ఉద్ధతితో పడ్డావు నన్ను తినేస్తానని, అందుకని నిన్ను శపిస్తున్నాను. నీవు ఈనాటి నుండి భయంకరమైన రూపమును పొందెదవుగాక. భయంకరమైన రూపాన్ని పొంది పెద్ద పెద్ద చెవులతో ముక్కులతో లోకాన్ని పీడించి నరభక్షణం చేస్తుంటావు, మహాయక్షిడివిగా బతుకుతావు అన్నాడు. ఆవిడ మహాయక్షిణిగా ఉంది, కానీ వికృతమైనటువంటి రూపం. ఇప్పుడు ఆవిడ మారిందని మీరు అనుకుంటున్నారా? మారినవాడు ఉన్నాడు మారీచుడు, ఈవిడ మారలేదు. ఈవిడ క్రోధం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? కాబట్టి ఇప్పుడు అగస్త్యుణ్ణి చంపలేనన్న విషయం అర్థమైపోయింది ఆవిడికి. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? అగస్త్యుడు ఎక్కడెక్కడ తిరిగితే ఆదరించారో వాళ్ళని చంపేస్తానంది. ఈ సిద్ధాంతానికి అర్థం ఉండదండి అసలు.
ఎవరు ఆదరించారో వాళ్ళని చంపేస్తాం. మీరు ఇప్పటికీ చూస్తుంటారు ఇలాంటి విశేషాలని. అగస్త్యుడు మలద కరుష దేశములలో తిరుగుతున్నప్పుడు ఎవరెవరు ఆయన్ని పూజించారో ఈ 2 నగరములలో 2 దేశములలో అగస్త్యుడు పూజింపబడ్డాడు కనుక ఈ 2 దేశములలో మనుష్యులు లేకుండా, పశు సమృద్ధి లేకుండా, సస్య సమృద్ధి లేకుండా నాశనం చేసి అవతల పారేస్తారండి. ఈ క్రోధం ఎంత దూరం వెళ్ళిందంటే ఆ 2 నగరములు శ్మశాన వాటికలైపోయాయి. ఎప్పుడు రాబందులు తిరుగుతాయి తప్ప అసలు మనుష్యులు లేరు. ఆ స్థితి తీసుకొచ్చేసింది. అక్కడికి ఆమడ దూరంలో తాటక యొక్క ఆశ్రమం ఉంది. ఈ కథ చెప్పాడు విశ్వామిత్రుడు. ఎవరికి చెప్పాడు? రాముడికి చెప్పాడు. ఇప్పుడు రాముడు ఇది చెప్పిన తరువాత రాముడితో అన్నాడు, ఇప్పుడు ఆవిడ ఆడది కదా, అగస్త్యుడు చంపలేదు కదా, మీద పడితే శపించి కదా వదిలేశాడు. ఇన్ని మాటలు విశ్వామిత్రుడు చెప్పలేదు కాబట్టి ఒక్క మాట చెప్పాడు. ఇప్పుడు నేను చంపచ్చా అని నీకు అనుమానం వస్తుంది. నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షసాదా రాజ్యభార నియుక్తానాం దేశధర్మ సనాతన. గురువు అంటే ఎలా మాట్లాడాలో చూడండి. ఇది కర్తవ్యం చెప్పాడు ఆయన. ఏమన్నాడు? అగస్త్యుడు చంపలేదు కదండి, నేను చంపచ్చా? ఆడదాన్ని చంపితే పాపం రాదా? అది నన్ను కట్టి కొడపదా? అది నువ్వు ఆలోచన ఏమైనా నీ మనసులో ఉందేమో. నేను ఒక మాట చెప్తున్నాను. నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా. రామాయణం ఇప్పుడు కర్తవ్యం గురించే మాట్లాడుతుంది. అది తప్ప ఒప్ప, అది దోషమా దోషము కాదా నీకు అనవసరం. నువ్వు రాజకుమారుడివి, ప్రజల్ని రక్షించాలి. ఆవిడ ప్రజల్ని భక్షించింది, యాగాల్ని ధ్వంసం చేసింది, యజ్ఞాలు పాడు చేసింది. నీ కర్తవ్యం ఏమిటి? నువ్వు రక్షించాలి. రక్షించాలంటే ఏం చేయాలి? ఎవరు దీన్ని నాశనం చేస్తున్నారో వాళ్ళని నిగ్రహించాలి. కాబట్టి నువ్వేం చేయాలి? ఆవిడ్ని చంపేయాలి. నేను చెప్తున్నాను, చంపేసి. ఇప్పుడు రాముడు ఏమనాలి? సరే మీరు చెప్పారండి, బాగుంది, చంపేస్తారు. ఆవిడ యక్షిణి. ఇప్పుడు ఆ పాప ఫలితం వస్తే ఎవరు మీరు పుచ్చుకుంటారా? నన్ను కట్టి కుడిపేస్తే అని అడగాలి కదండి. మరి ఆయన అన్నాడు, ఇది గురువుల దగ్గర శిక్షణ పొందిన శిష్యుడు మాట్లాడవలసిన మాట. ఒక శిష్యుడు ఎదిగాడో లేదో గురువు దగ్గర మాట్లాడే మాటని బట్టి తెలిసిపోతుంది. ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. ఏమయ్యా మహానుభావా విశ్వామిత్ర, నేను చంపేస్తాను తాటకని. ఎందుకు చంపుతానో తెలుసా? పితుర్వచన నిర్దేశాత్. ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుడు వస్తున్నాడు లోపలికి. ఎలా వచ్చాడు? కనపడకుండా వచ్చేసాడు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తాను. మా నాన్నగారి యందున్న పూజ్య భావన చేత చంపేస్తాను. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చంపారు తాటకని చంపేయమని? విశ్వామిత్రుడి వెంట పంపేటప్పుడు ఒక మాట అన్నాడు, ఈయన మహానుభావుడు, ఈయన వెంట వెళ్ళు, ఈయన ఏం చెప్తే అది చెయ్యి అన్నాడు. మా నాన్నగారు ఏది చెప్తే అది చెయ్యమని నా గురువు అయినటువంటి వశిష్ఠుడు నాకు నేర్పాడు. నా తండ్రి యందు వందన భావంతో ఉండమని నాకు నేర్పాడు. నా తండ్రి ఒక మాట నాకు చెప్పిన తరువాత దానికి వ్యతిరేకంగా ఆలోచించవలసిన అవసరం నాకు ఇక లేదు కొడుగ్గా. ఇది నా కర్తవ్యం. తండ్రి చెప్పినది చెయ్యాలి ముందు కొడుకు. ఇదే రాముణ్ణి 14 ఏళ్ళు అరణ్యవాసం కూడా చేయించగలిగింది ఈ నిష్ఠ. ఇది వశిష్ఠుడు వేసిన పునాది. మీరు దర్శనం చేస్తుండాలి ప్రతి ఘట్టం వెనకాతల. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పితుర్వచన నిర్దేశాత్, ఆ దశరథ మహారాజు గారి యొక్క మాట వలన, దశరథ మహారాజు గారి యందున్న నా గౌరవము వలన. 2 పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి. మహానుభావుడివి, గురువువి, నువ్వు చెప్పావు ఒక మాట అంతే. ఇంకా నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా అనవసరం. అది నేను ఆ ప్రశ్న చెయ్యొచ్చా, చంపనా అండి, చంపద్దా అండి నేను ఆలోచిస్తాను అనుకుంటున్నావా? నేను అలా ఆలోచించాను. 1 నా తండ్రి యందున్న గౌరవం, 2 గురువు అయిన నీ మాట యందు నాకున్న నిబద్ధత. చంపేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు సంతోషించవలసిన మాట కూడా ఒకటి చెప్తున్నాను. ఇలా అనలేదు కానీ సంతోషించడానికి అంటున్నాడు. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చాయినా ప్రమేయస్య వచనం కర్తుముజ్యత. నేను క్షత్రియుడిగా జన్మించాను.
కాబట్టి నా బాధ్యత ఏమిటో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ, ముందు గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించాలి. ఆ బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు చేసే లోకమునకు వర్షం పడేటట్టుగా చేస్తారు. అటువంటి బ్రాహ్మణులు చేస్తున్న యజ్ఞాలను విధ్వంసం చేస్తోంది తాటక. గోవులు లేకుండా చేసి ధర్మం లేకుండా చేసింది. ఈ 2 స్థానములను పాడు చేసినటువంటి తాటకా సంహారం చేస్తాను. సంహారం చేయడానికి కారణం ఉంది. ఏ కారణాన్ని అంత చిన్న పిల్లవాడు, ఎవరు, ఏకవస్త్రధరోధన్వీసికీ కనకమాలయ, ఇంకా మీసాలు రాని రాముడు ఎంత ధర్మం మాట్లాడుతున్నాడో చూడండి. లోకహితే రతాహ, లోకం కోసమని ఈ సంహారం చేస్తున్నాను. నీ చేస్తున్నది ఒక ఆపరేషన్. ఒక్కళ్ళని చంపుతున్నాను, లోకాన్నంతటినీ కాపాడుతున్నాను. ఇది వ్యక్తిగతంగా నేను చెయ్యవలసిన మంచి పని. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత ప్రాజ్ఞత? సర్వే వేదవిద శూరాహ సర్వే లోకహితే రతాహ. వశిష్ఠుడి యొక్క విద్యా బోధనలోంచి వచ్చింది. నిరూపిస్తున్నారు మహర్షి. వశిష్ఠుడిని తీసుకురారు, మిమ్మల్ని అవలోకనం చెయ్యమంటారు. అందుకని అంటారు గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ. నేను దేశ సుఖం కోసమని చంపేస్తున్నాను తాటకనని. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయి ఉంటాడో మీరు ఆలోచించండి అని తాటకా సంహారం చేశారు. తాటకా సంహారం చేస్తే దేవతలందరూ వచ్చి అన్నారు, అయ్యా విశ్వామిత్ర, నిన్ను మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమిటి అన్నాడు. నీ దగ్గరున్న అస్త్రాలన్నీ రాముడికి ఇచ్చేవయ్యా అన్నాడు. ఎందుకండి ఈ మాట అంటాం అంటే, తనకి వశిష్ఠుడు నేర్పినటువంటి ధనుర్విద్యని ఆధారం చేసుకొని లోక సంరక్షణము కోసమని ఎవరిని సంహరిస్తే లోకమంతా రక్షింపబడుతుందో బాగా ఉత్తర క్షణంలో ఆలోచించుకుని గురువు యొక్క మాట మర్యాదని కాపాడి తండ్రి గౌరవాన్ని నిలబెట్టి ఒకరిని సంహరించేటప్పుడు ఎందుకు సంహరించవచ్చో కారణాన్ని తెలుసుకుని ఆవిష్కరించి చంపగలిగిన ప్రాజ్ఞత కలిగిన ఇటువంటి మహాపురుషుడి దగ్గర అస్త్రశస్త్ర సంపద ఉన్నప్పటికీ ఆయన నిగ్రహానుగ్రహ శక్తి చేత లోకములను వేధించకుండా లోకములను కాపాడడానికి రేపు ఈయన సింహాసనంలో కూర్చుంటే భయభక్తులతో ప్రజలుంటే ధర్మము నిలబడుతుంది, రామరాజ్యం ఏర్పడుతుంది. ద్రోహులు భయపడతారు. అందుకు నా అస్త్రాలు ఆయనకి ఇచ్చేయని చెప్పారు వాళ్ళు. లోపల ఈ మాట పెట్టి, ఇది ఉపదేశం పొందడానికి శిష్యుడు పొందవలసినటువంటి అర్హత నిరూపించుకున్నాడు రాముడు. పక్షపాతంతో విశ్వామిత్రుడి వెంట వెళ్ళి కాకాలు పట్టి తెచ్చుకోలేదు గురువు దగ్గరే. గురువుగారి దగ్గర ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించి నేర్చుకున్నాడు. నువ్వు నీ గురువు దగ్గర అలా ప్రవర్తించడం నేర్చుకో అని అన్యాపదేశంగా లోకానికి నేర్పాడు. దేవతలు వచ్చి చెప్పారు ఇవ్వయా అని కూర్చోబెట్టాడు. నా అదృష్టం, పాత్రత కలిగిన శిష్యుడు దొరికాడు. ఇన్నాళ్ళకి ఒక గురువు దొరకడం ఎంత కష్టమో ఒక శిష్యుడు దొరకడం అంత కష్టం అండి. మారీచుడు అంటాడు, సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త్రాశ్రోతాచ దుర్లభ. రావణ, నీకో మాట చెప్పనా? ప్రపంచంలో ఎక్కడ చూసినా మనకి ఎందుకు వచ్చిన గొడవలే అని యువతలవాడిని పొగిడేవాళ్ళు చాలామంది దొరుకుతారు. తెలుసు మనసులో ఆయన అలా పొగడబడడానికి యోగ్యుడు కాడు. అలా తెలుసు కాబట్టి వాళ్ళు నిశ్శబ్దంగా ఉండరు. మనకి ఎందుకు వచ్చిన గొడవ అని ప్రశాంతంగా ఉండరు. పొగడబడకూడని వ్యక్తి అని తెలిసి పొగుడుతారు. అలాంటి వాళ్ళు లోకంలో అన్ని చోట్ల ఉంటారు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య. అవి వినడానికి చాలా అప్రియంగా ఉంటాయి, కానీ డాక్టర్ గారు చేసిన ఇంజెక్షన్లా లోపల ఉన్న రోగాన్ని నెమ్మళింపచేస్తాయి, మంచి మార్గం వైపుకి నడిపిస్తాయి. అటువంటి మాటలు చెప్పేటటువంటి వాడు లోకంలో చాలా అరుదుగా ఉంటాడు. ఒకవేళ ఉన్నా అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభ. అటువంటి వక్త మాట్లాడినటువంటి మాటలోని సారాంశాన్ని పట్టుకుని శహబాష్ నిజమే అని అంగీకరించగలిగినటువంటి శ్రోత దొరకడు. ఒకవేళ అటువంటి వక్త శ్రోత ఒక చోట కలిస్తే అది తీర్థము, అది క్షేత్రము. అది మారీచుడు చెప్పినటువంటి మాట. చూడండి, మహానుభావులు చెప్పచ్చు, వశిష్ఠుడు చెప్పచ్చు, విశ్వామిత్రుడు చెప్పచ్చు. వినద్దు రాముడు, వినద్దు లక్ష్మణుడు. వాళ్ళిద్దరూ వింటే కదా ఈ ధర్మం, వశిష్ఠుడు నేర్పినటువంటి ధర్మం, విశ్వామిత్రుడు నేర్పినటువంటి ధర్మం ఎంతవరకు వెళ్ళిందో చూడండి రాముడి జీవితంలో. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను.
రాముడు ధర్మాత్ముడు అని మనం అంటాం. కానీ రాముడు ఒక నిర్ణయం చేసేటటువంటి పరిస్థితులలో ఆయన ఎన్ని అగ్ని పరీక్షలకు తట్టుకోవడానికి కావలసినటువంటి మానసిక పరిణతి ఎక్కడి నుంచి వచ్చింది? గురువుల యొక్క బోధలోంచి వచ్చినట్టు మీకు రామాయణంలో అంతర్లీనంగా ప్రతి చోట ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే ఎప్పుడెప్పుడు రాముడు ఆపదలో ఉంటే అప్పుడప్పుడు గురువులు వచ్చి ఆదుకుంటుంటారు. మీరు చూడండి, ఈ పాత్రత నిలబెట్టుకున్నాడు రాముడు. అందుకే రామరావణ యుద్ధంలో రాముడు ఎంత యుద్ధం చేశాడో రావణుడు అంత యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చూడ్డానికి వచ్చారు. తతో దేవగణాన్ సర్వాన్ అని మీకు ఆదిత్య హృదయం ప్రారంభమే అది కదా. అందరూ వచ్చి నిలబడ్డారు. నిలబడితే వాళ్ళతో పాటుగా ఎవరు వచ్చారు? అగస్త్యుడు కూడా వచ్చాడు. వచ్చినటువంటి అగస్త్యుడు ఏమన్నాడు? రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వక్షసమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఎవరైనా ఒక స్తోత్రం చెప్పి ఫలశ్రుతి చెప్తారు. ఇది చదువుకుంటే ఏదో ఈ ఫలితం వస్తుంది అని చెప్తారు. అగస్త్యుడు ఎలా చెప్పాడు? రామ రామ మహాబాహో. రామ రామ అని పిలవడం ఏంటండి? రామ అని పిలవాలి, ఒక్కసారి పిలవాలి. రామ రామ అనడం ఏంటి? మీ బిడ్డడు ఆపదలో ఉన్నాడు అనుకోండి, మీకు ఆ ఆపద నుంచి తప్పించుకునే మార్గం తెలిసిందనుకోండి. పిల్లాడికి రిజర్వేషన్ దొరకలేదు, చెన్నై వెళ్ళాలి, పండగల తర్వాత రోజులు, క్రిక్కిరిసిపోయిన జనరల్ కంపార్ట్మెంట్లో డోర్ దగ్గర నిలబడ్డాడు. మంచి చలికాలం. ఎక్కించిన తండ్రి గుండెలు గుడగుడలాడుతున్నాయి. అయ్య బాబోయ్, ఏమిటో పిల్లాన్ని డోర్ దగ్గర ఎక్కించేశాను, వాడేమో వెళ్ళి తీరాలి క్లాస్కి అన్నాడు, చలిగాలి ఎలా పెడతాడో అని ఎక్కించాడు, కానీ భయపడుతున్నాడు. ఇంతలో పక్క స్లీపర్ కోచ్లోంచి ఒక టీటీ గబగబా వచ్చి కాళ్ళకి దండం పెట్టి, కోటేశ్వరారు బాగున్నారా సార్, నేను ఈ ట్రైన్లో వెళ్తున్నాను, మీ ఉపన్యాసాలు వింటూ ఉంటాను అప్పుడప్పుడు, చాలా సంతోషం అండి, మీరు కానీ వస్తున్నారా, రిజర్వేషన్ ఉందా లేదా, లేకపోతే నేను ఇస్తాను ఎక్కడొక్కడ పర్వాలేదు అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? అయ్యా మా అబ్బాయి వెళ్తున్నాడండి, ట్రైన్కి ఎదిరిపోతామని సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పుడు పిల్లాడు చోటు చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు, దిగడానికి కుదరదు. అయ్యా నెక్స్ట్ రాజమండ్రిలో మా అబ్బాయిని మీ దగ్గరికి రమ్మని చెప్తాను, అడిగి వాడేనంటే వాడు వస్తాడు, మీరు ఎక్కేసేయండి అయ్యా, రాజమండ్రిలో వస్తాడు, కొంచెం బెర్త్ ఇప్పించండి అని. ఇప్పుడు వాడు ఆపదలో ఉన్నాడు, మీరు ఎలా పిలుస్తారు? ఒరే షణ్ముఖ అని పిలవరు. ఒరే షణ్ముఖ షణ్ముఖ టీటీ గారు ఉన్నారే, ఆయన దగ్గరికి నెక్స్ట్ రాజమండ్రిలో వెళ్ళి పరిగెత్తుతూ చెప్పేస్తారు. ఆర్తి కలిగినప్పుడు గురువుకి రెండు మాటలు, తండ్రి రెండు మాటలు పిలుస్తాడు. ఒరే షణ్ముఖ షణ్ముఖ, ఒరే రామ రామ. పిలవడంలో గురువు ఆర్తి చూడండి, అలా ప్రకాశింపచేసేసాడంతే భాషలో వాల్మీకి మహర్షి. రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం. నాన్న రామ రామ, నువ్వేం బెంగపెట్టుకోకు, గొప్ప విద్య నీకు బోధ చేసేస్తున్నాను, ఇది వినరా, ఇది ఒక్కసారి చెప్పరా, ఏమవుతుందో తెలుసా? సర్వశత్రు వినాశనం. ఈ దిక్కుమాలిన రావణాసురుడే పాటే, సర్వశత్రువులు మడిసిపోతారు. నీకు ఉపదేశం చేసేస్తున్నాను రామా, చదివేసేయంతే. నేను స్నానం చేయలేదంటావేమో, కాంతారేషు భయేషు చ, మహారణ్యమైనా పర్వాలేదు, చెప్పాయి ఆదిత్య హృదయం. చెప్పేశాడు, వినేశాడంతే. రాముడు తెలుసు, శిష్యుడి పాత్రత తెలుసు. ఏమిటండి ఇన్ని అస్త్రశస్త్రాలు వేస్తే నేను నిగ్రహింపబడిన వాడు, నేనేమో ఇది కూర్చునే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజేస్వ విశ్వంతం భాస్కరం భువనేశ్వరం అని మళ్ళీ కోదండం పట్టుకుంటే చచ్చిపోతాడు రావణాసురుడు అని రాముడు మనస్సులో అన్యథాభావన ఉన్నవాడైతే అసలు చెప్పడగస్త్యుడు. ఇది శిష్యుడికి ఉండవలసిన లక్షణం, తన గురువు చెప్పిన మాట యందు నిబద్ధత. నా గురువు చెప్పాడంటే దానికి తిరుగులేదు, ఆ విశ్వాసం శిష్యుడికి ఉండాలి, అది నిలబెడుతుంది. చెప్పేసి ఏం చేశాడు అగస్త్యుడు? జగామచ యథాగతం. ఆదిత్య హృదయం జరివి రావణాసురుణ్ణి రాముడు సంహరించేంత వరకు ఉండి చూశావానే చెప్పిన ఆదిత్య హృదయం వల్ల చంపేశావు రామ అని అందరి మధ్యలోంచి వచ్చి, గురుగారు నిజమేనండి, ఒకసారి ఉండండి, నమస్కారం పెడతాను, పంచల్చా పట్టుకొస్తుంది, సీతమ్మ ఉండండి అని చెప్పేంత వరకు అగస్త్యుడు నిలబడలేదు. అది గురువు అంటే. అది పనిచేసిన తర్వాత వాడు ఏమైనా ఇస్తాడేమోనండి, కాసేపు పక్కన ఆ పక్కన నించుందాం, కాసేపు ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుందామన్న దిక్కుమాలిన నడుబడి గురువులకు ఉండదు. జగామచ యథాగతం. నేను చెప్పానంటే వాడు చావకపోవడం ఏంట్రా, తర్వాత వస్తుంది వార్త, వాడు ఎలాగో చచ్చిపోతాడు. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ గురు. వెళ్ళిపోయాడంతే అగస్త్యుడు.
అది ఈ మాట చెప్పడం ఎందుకండి ఆదిత్య హృదయంలో? జగామచ యథాగతం, చదవరా ఆదిత్య హృదయం. నమ్ము, రాముడు నమ్మాడు, రావణుణ్ణి చంపాడు, చెప్పి అగస్త్యుడు వెళ్ళిపోయాడు. నీ ఆరోగ్యం నిలబడుతుంది ఆదిత్య హృదయం చదివితే. ఎందుకు నమ్మవు? నమ్మి చదువు ఆదిత్య హృదయం. నీ ఆరోగ్యానికి ఎదురు లేదు, కవచం కట్టుకున్నట్టే నువ్వు. నేర్పుతున్నాడు మహర్షి, మహానుభావుడు, లోకమునందు అవ్యాజమైనటువంటి ప్రేమతో వజ్రాల్ని తీసుకొచ్చి చేతిలో పెట్టేస్తున్నారు రామాయణంలో. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పాత్రతని నిలబెట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఒక్కొక్క అడుగు తీసి అడుగు వేస్తే ఎంత అందంగా చెప్పాడండి. అహల్య జీవితం గురించి చెప్పినటువంటి విశేషం నాకు నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, రామాయణం చెప్పినటువంటి రోజులలో నేను రామాయణం బాలకాండ చెప్తున్నప్పుడు ఈ అహల్య వృత్తాంతాన్ని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎంతమంది ఆడపిల్లలు ఫోన్ చేశారంటే ఆ రోజుల్లో, ఏమండి మీరు చెప్పినటువంటి అహల్య వృత్తాంతం వినడానికి వచ్చాం మేము ప్రత్యేకంగా. ఎందుచేతనంటే ఎక్కడ ఎప్పుడు దీన్ని చర్చకొచ్చినా మహాపతివ్రత అని భారతీయ వాంగ్మయంలో చెప్పబడినటువంటి ఒక స్త్రీ పతిత, తెలిసి తెలిసి వ్యభిచారము చేసినది అహల్య అన్న కోణంలోనే మాట్లాడతారు తప్ప అసలు విశ్వామిత్రుడు అహల్య గురించి ఎలా మాట్లాడాడో మీరు చెప్పిన తరువాత మా అందరికీ అహల్య ఫోటోలు దొరికితే ఇంట్లో రూముల్లో పెట్టుకోవాలని, పూజ చెయ్యాలని అనిపించిందండి. అహల్యామాత గురించి మేము పొంగిపోతున్నామని ఆడపిల్లలు, మెడిసిన్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు నాకు ఫోన్లు చేస్తే నా జన్మ సార్థకత పొందిందని నేను సంతోషించాను ఆ రోజుల్లో. చూడండి విశ్వామిత్రుడు ఎంత అందంగా చెప్తాడో. ఆయన ఏమీ దాచలేదు, కానీ అడుగుతున్నవాడెవరు? ఇంకా పెళ్లి కాని పిల్లాడు అడిగాడు. ఇప్పుడు అహల్య విభిచారం గురించి చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. గురువు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి, ఏదీ దాచలేదు, అలాగని ఏది అతిగా మాట్లాడలేదు. అహల్య ప్రీతి పురస్సరంగా ఇంద్రుణ్ణి కలిసింది. ఒక్క మాట అన్నాడంతే ఆయన. వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకంలో అద్భుతమైన మాటలు రాశారు. ఆవిడంది ఇంద్రుణ్ణి చూసి, ప్రీతోస్మి సురశ్రేష్ఠ, నేను చాలా ప్రీతిని పొందానయా నీ సమాగమంలో, మా ఆయన వచ్చేస్తాడు, తొందరగా వెళ్ళిపో. ఇది చాలదు అహల్య తప్పు చేసిందనడానికి? ఇంకా మీరేమైనా దాచాలా? ఏమీ దాచక్కర్లేదు, ఈ ఒక్క మాట చాలు. ఇంతలో వచ్చాడు ఎవరు? అగస్త్యుడు. ఇప్పుడు సాధారణంగా స్థితిలో ఉన్నటువంటి వేరొక సామాన్య వ్యక్తిని మీరు చూస్తే ఉత్తర క్షణం మీరు ఆలోచించవలసినటువంటి నిర్ణయం ఏమిటంటే, నిన్ను నేను పరిత్యజించాను, నువ్వు దోషం చేశావు కాబట్టి నిన్ను నేను వదిలేశాను ఇక్కడతో అని వెళ్ళిపోవాలి గౌతముడు. అలా అనలేదు గౌతముడు. ఏమన్నాడో తెలుసా అండి? పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. నీ పుంసత్వము కారణమైంది పతివ్రతల యొక్క పాతివ్రత్యాన్ని పాడు చేయడానికి. ఏ మగతనం కారణంగా పతివ్రతల శీలాలు పాడు చేశావో ఆ మగతనమునకు ఆధారమైన నీ వృషణములు నేలబడిపోవుగాక ఇంద్రుడికి శపించాడు. చాలు, ఇంక నిన్ను చూసి ఎంతమంది ఎలా నవ్వుతారో చూద్దుగాని. అహల్య వంక చూశాడు. నువ్వు చేసావు దోషం, నేను కాదని తెలుసు, ఇంద్రుడని తెలుసు, తెలిసి కలిసావు, మా వారు వస్తారు వెళ్ళిపోమ్మని చెప్పావు. గౌతముడి కన్నా ఇంద్రుడు నీ మనస్సుకి ఎందుకు ప్రీతిపాత్రుడయ్యాడు? ఇంద్రుడు అధికారంలో ఉన్నాడు, ఇంద్రుడికి ఐశ్వర్యం ఉంది. అధికారము ఐశ్వర్యము ఈ రెండింటినీ నీ మనసు కోరిందంటే ఈ రెండు దేని ప్రభావము? రజోగుణ ప్రభావం. రజోగుణం ఎందులోంచి వస్తుంది? ఆహారంలోంచి వస్తుంది. అంటే నీ ఆహారమునందు ఏదో దోషం ఉంది కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? వాయుభక్ష నిరాహారా తప్యంతి భస్మశాయిని. నువ్వు వాయువుని మాత్రమే తిను. ఇప్పుడు ఆయన భార్యని విడిచిపెట్టలేదు, దిద్దుకుంటున్నాడు తన భార్యని. వాయుభక్ష, గాలిని తిను. నిరాహార, ఆహారం ముట్టుకోకు. తప్యంతి, తపస్సు చేస్తూ ఉండిపో. నువ్వు అలా తపస్సు చేస్తూ ఉండిపోతే నీ మీద వచ్చి బూది కప్పేస్తుంది. అసలు నువ్వు ఉన్నావన్న విషయం ఎవరికీ తెలియదు, నువ్వు అలా ఉండిపోయావని నీకు తెలియదు, తపస్సులో ఉండిపోతావు. భస్మశాయిని, అలా ఉండు. ఒకనాడు రాముడు వస్తాడు, ఆయన యొక్క పాద పరాగము సోకి నువ్వు మళ్ళీ చైతన్యమును పొందుతావు. శిలైపోయినట్టు చెప్పలేదండి రామాయణంలో.
శిలైపోతే మళ్ళీ ఎలా చైతన్యం వస్తుందండి? కాబట్టి నువ్వు మళ్ళీ పంచతన్మాత్రలను పొందుతావు. పొందిన నాడు నువ్వు రాఘవుడికి తిరిగి ఉపచారం చెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఈ మాట చెప్పాడు. ఒకానొక నాడు మహర్షులతో కలకలలాడినటువంటి ఆశ్రమం. అక్కడ అహల్య లేకపోతే ఉండలేకపోయాడయా గౌతముడు. అంత ప్రేమించాడు తన భార్యని. ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయాడు తపస్సుకి. తన భార్య చేసిన పాపం నుంచి తన భార్య తనని తాను ఉద్ధరించుకునే మార్గాన్ని ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా తప్పు తెలుసుకుని తనని తాను సంస్కరించుకోవడానికి అంత తపస్సు చేస్తోంది. భస్మశ ఇని అదిగో పడిపోయిందయా అక్కడ. రామా లోపలికి రా, ఆ తల్లికి శాప విమోచనం అవుతుంది అన్నాడు. రాముడు ఇలా వెళ్ళాడంతే మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు దర్శనం చేశారు. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణముకటికి స్పర్శ కలిగి ప్రభుమేని నెత్తావి పరిమళించినతో నయశ్వం భుగ్రాణేంద్రియంబునుందే ప్రభు నీలిరత్న తోరణ మంగళంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే ఆ ప్రభుడు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపనిషత్పితానములికి హృదయ ఉపలవీధి ఉపనిషత్పితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచుతోచే. ఆయన యొక్క కాంతి పడితే కళ్ళల్లో చైతన్యం వచ్చింది. ఆయన మీద గాలి తన మీదకొస్తే తనకి స్పర్శ జ్ఞానం కలిగింది. పంచతన్మాత్రలు పొందింది. పంచతన్మాత్రలు పొంది రాముడి వంక చూసింది. అహల్య లేచి నిలబడింది. ఇప్పుడు ఘోరమైన తపస్సు చేసి తన పాపమును పోగొట్టుకొని మహాపతివ్రత అయి నిలబడినటువంటి కాంత, తాను కారణమైన తను నరుడిగా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు, ఎదురుగుండా నిలబడింది ఒక మహాపతివ్రత. వెంటనే గురువులు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అంతటి మహాతల్లులు దర్శనమైనప్పుడు రామా నువ్వు నేల మీద పడి నమస్కారం చెయ్యమని. రాఘవౌతు తతస్తస్యాపాదౌ జగృహుతుస్తదా వాల్మీకి అంటారు. ఆవిడ రెండు కాళ్ళు పట్టుకుని రాముడు ముందు నేల మీద పడి నమస్కారం చేశాడు. ఎవరికి చెయ్యాలి? ఇది రామచంద్రమూర్తి అంటే. ఎవరు చెక్కారు ఇటువంటి రాముణ్ణి? వశిష్ఠుడు చెక్కాడు, విశ్వామిత్రుడు చెక్కాడు. ఇప్పుడు స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహసాచతౌ. గౌతముడి వచనం జ్ఞాపకం వచ్చింది నీకు శాప విమోచనం అని, మహానుభావుడని. అప్పుడు ఆవిడ తిరిగి నమస్కారం చేసి ఆయనకి సేవలు చేసి అర్ఘపాద్యాదులు ఇచ్చింది. ఈ కథ రాముడి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది అని నేను అనుకుంటాను. ఎందుచేత అంటే భార్య తప్పు చేస్తే భార్యని విడిచిపెట్టడం కాదురా సంస్కారం. ఇంకా ఏ తప్పు కన్నా పెద్ద తప్పు లేదో అంత పెద్ద తప్పు భార్య చేసినప్పుడు కూడా ఆ భార్యని సంస్కరించుకుని తన పక్కన కూర్చోపెట్టగలిగినటువంటి సమర్థత తన యందు నిలబెట్టుకున్నవాడెవడో వాడు భర్త. అంతేకాని భార్య యందు దోషం చూసి వదిలిపెట్టిన వాడు భర్త ఏమిటి? వాడు పురుషుడు ఏమిటి? వాడు పురుగు. వాడు భార్యని ఉద్ధరించగలిగిన వాడు కాడు. చిటికిన వేలు పట్టుకున్నది, పాణిగ్రహణం చేసింది, నీకన్నా చిన్నదాన్ని చేసుకున్నది, ఆమె ఎందు దోషం ఉంటే నువ్వు దిద్దుకుని ఉద్ధరించుకోవడానికి స్వీకరించావు. కాబట్టి ఇంత దోషం చేసిన అహల్యని గౌతముడు వదిలిపెట్టనప్పుడు ఇంకా నువ్వు ఏ కారణం చేత ఈ గడ్డ మీద విడాకుల గురించి మాట్లాడగలవు? అంటే ఈ దేశానికి విడాకులన్న మాట తెలియదు. అది రామాయణంలో తీర్పు. అందుకే రాముడెన్నడూ తన భార్యని వదిలిపెట్టేశానన్న మాట అనలేదు. అదే నిజమైతే అసలు నిజానికి సీతమ్మ తల్లి యొక్క సంతానములు రాముడు ప్రశ్నించాలి. అలా ప్రశ్నించినట్టు మీరు ఎక్కడైనా విన్నారా? ఉత్తరాఖండలో ఆఖరికి అగ్నిప్రవేశం చేయించేటప్పుడు కూడా రాముడు ఒక మాట అన్నాడు. సీత, నిన్ను అగ్నిప్రవేశం చేయించడానికి ఇవాళ నేను నిన్ను ఎలా చూస్తున్నానో తెలుసా? కంటికి వ్యాధి వచ్చిన వాడు తన కన్నంతా ఎరుపెక్కితే ఎదురుగుండా ఉన్న వస్తువు తెల్లనిదైనా ఎర్రగా ఎలా కనబడుతుందో, ఇవాళ ధర్మాత్ముడనై సింహాసనం మీద కూర్చోవలసిన రాజారాముణ్ణి కనుక నా భార్య యందు ధర్మదోషం లేదని నిరూపించడానికి ఇలా మాట్లాడి లేని నీ యందు లోపాన్ని నేను ప్రకటముగా మాట్లాడవలసిన కంటి రోగినయ్యాను సీత అని చెప్పుకున్నాడు. ఆయన కన్నా ధర్మాత్ముడు ఎవరున్నారండి? మీరెందుకు, నేనెందుకు తీర్పు చెప్పడం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధర్మాత్ముడవగలిగినటువంటి లక్షణం రామచంద్రమూర్తికి? మీకు నేను ఒక ఉదాహరణ చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. చూడండి, రామచంద్రమూర్తిని
దశరథ మహారాజు గారు 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నారు అంటారు. దశరథుడు అలా చెప్పలేదు. అసలు రాముణ్ణి పిలిచి నువ్వు వెళ్ళిపో అని చెప్పలేదు దశరథుడు. తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి రాముడే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ధర్మానికి అడ్డత్రోవలు వెతుక్కోవడం కానీ రాముడికి జీవితంలో అలవాటు ఉంటే, రాముడికి అలాంటి అలవాటు తీర్చుకోవడానికి గొప్ప అవకాశం ఒకటి వచ్చింది మొట్టమొదట్లోనే. ఎక్కడొచ్చిందో తెలుసా అండి? తండ్రే చెప్పేశాడు అలాంటి మార్గం. భార్యని తీసుకొని అరణ్యవాసానికి వెళ్ళిపోవడం కోసమని రాముడు వచ్చి దశరథుడు ముందు నించున్నాడు. కాళ్ళకి నమస్కారం చెయ్యబోతే 350 మంది భార్యలు వచ్చి దశరథుడి భార్యలు నిలబడితే సిగ్గుపడుతుందేమో కైకమ్మని భార్యల్ని పిలిపించాడు. ఆవిడ సిగ్గుపడలేదు. మంత్రుల్ని పిలిపించాడు, పురోహితుల్ని పిలిపించాడు, ఆవిడ సిగ్గుపడలేదు. రాముడు అనుజ్ఞను అడుగుతూ వంగి నమస్కరించాడు. దశరథుడు అన్నాడు, అహం రాఘవ కైకయ్యా వరదా నేనమోహిత. నాయనా రామ, ఇది దశరథుడు పడినటువంటి నలుగుడు ఎక్కడ పడ్డాడు? ఎవరు పడతారండి? వెనక బండి చక్రం, ముందు ఆ నడిపేటటువంటి వాడి కొరడా దెబ్బలు తిన్న గుర్రంలా నలిగిపోయాను రామా అని చెప్పుకున్నాడు మహానుభావుడు. చూడండి ఎంత బాధపడ్డాడో. ఒక పక్క ఆవిడ కట్టేసింది వరాలతోటి, అహం రాఘవ కైకయ్యా వరదా నేనమోహిత. వరాలు జ్ఞాపకం చేస్తోంది రామ. ఎప్పుడో ఇచ్చాను వరాలు దేవదానవ సంగ్రామంలో, అప్పుడు 2 వరాలు ఇచ్చావు, సత్యమునందు నిలబడు, రాముణ్ణి అరణ్యవాసానికి పంపంటోంది. నేను పంపను అని అనాలని నాకుంది, నిన్ను విడిచి ఉండలేను. నువ్వు వెడితే నేను చచ్చిపోతాను రామా, నిన్ను చూడకుండా ఉండలేను. కానీ నిన్ను పంపను అని నేనంటే నేను సత్యభ్రష్టుడిని అయిపోతాను. అందుకని నేను కైకమ్మకి అప్పుడిచ్చిన వరాలు నన్ను ఇప్పుడు బంధించేసాయి. నేను రాజ్యము నీకు ఇవ్వకుండా భరతుడికి ఇచ్చి నిన్ను నేను అన్యాయం చేశానన్న బాధతో చచ్చిపోకుండా, నిన్ను చూడకుండా చచ్చిపోయానన్న బాధ లేకుండా నేను నీకు ఒక ఉపాయం చెప్తాను రామా, అది నువ్వు చెయ్యాలి. ఎంత గొప్ప విషయం చెప్పాడో చూడండి దశరథుడు. ఏం చేస్తావో తెలుసా? అయోధ్యాయా త్వమాద్య రాజా భవతి రామ. నువ్వేం చేస్తావంటే నన్ను నిగ్రహించు. నువ్వు యువకుడివి, యవ్వనంలో ఉన్నావు, అస్త్రశస్త్రములు నీకు తెలుసు. నన్ను యుద్ధంలో ఓడించేసేయి. నేను ఇప్పుడు యుద్ధం చేయలేను, పెద్దవాడిని, 60,000 సంవత్సరాలు వచ్చాయి. నన్ను ఓడించి నన్ను ఖైదులో పెట్టేయి. నన్ను ఖైదులో పెట్టేస్తే ఇప్పుడు ఏమైంది? నువ్వు ధర్మబద్ధంగా రాజ్యాన్ని క్షాత్ర బుద్ధితో గెలుచుకుని తెచ్చుకున్నావు, పట్టాభిషేకం చేసుకో. నన్ను తీసుకెళ్ళి ఒక జైల్లో పారే, గదిలో. ఇప్పుడు నేను ధర్మం తప్పానా? వరం కైకకి ఇచ్చాను, నువ్వు పాటించలేదు. నువ్వు పాటించకుండా నువ్వు తప్పు చేసావా? నన్ను యుద్ధంలో గెలుచుకుని వీరభోజ్యంగా రాజ్యాన్ని పొందావు. నేను ఆ కటకటాల్లోంచి నిన్ను చూస్తూ కొన్నాళ్ళు ఉండి చచ్చిపోతాను రామా, అందుకని నన్ను ఓడించి ఖైదులో పెట్టేయన్నాడు. ఇదేదో బాగానే ఉంది, ఎవరి చేతికి మట్టెంటుకోదు, చాలా అందంగా కనపడుతోంది. వ్యూహరచన అని పేరు పెట్టుకుని దిక్కుమాలిన పనులు చేసే అలవాటు రాముడికి ఉన్నాయనుకోండి. నాన్నగారు ఇదేదో బాగానే ఉందండి అంటే ఆయన యుద్ధమే చేయడు, 2 చేతులు ఇలా ఇచ్చేస్తాడు, కట్టేసి గదిలో పెట్టేయచ్చు. రాముడు అన్నాడు, నాన్నగారండి మీరిచ్చినటువంటి మాట సత్యం కాకుండా చేసినటువంటి కొడుకుగా బ్రతికే కన్నా, అలా రాజ్యాన్ని పొందే కన్నా వేరొక దారుణం ఇంకా ప్రపంచంలో ఉంటుందా? కొడుకన్నవాడు దేనికి? తండ్రిని సత్యమునందు నిలబెట్టినవాడు కొడుకు, తండ్రి మాట నిలబెట్టినవాడు కొడుకు. అలా నేను కొడుకుని కావాలి. అందుకని మీరు ఆశీర్వచనం చేయండి, 14 ఏళ్ళు ఎంతలో తిరిగిపోతాయి, ఇట్టే తిరిగి వచ్చేస్తాను, మీరు నేను కూడా సంతోషించవచ్చు. అంతేకాని మిమ్మల్ని ఖైదు చేసి నేను రాజ్యం పొందడమా నాన్నగారు? నాకు వద్దన్నాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని మాత్రమే పట్టుకోగలిగినటువంటి అంత గొప్ప నిష్ఠ, ఆ ధర్మము రక్షించి తీరుతుందన్న నమ్మకం, ఆ విశ్వాసం వెలవెలపోయిందనుకోండి. అంత విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి? కేవలం ఓ పుస్తకంలో ఏదో కథ చదివి మీరంత ధర్మనిష్టతో ఉండగలరా? మీరంత సత్యనిష్టతో ఉండగలరా? ఉండలేరు. మీకు గురువు చెప్పేటటువంటి వాక్యం, గురువు యొక్క జీవితం మిమ్మల్ని అటువంటి పథంలో నిలబెట్టగలవు.
వశిష్ఠుడు నిలబెట్టాడు, విశ్వామిత్రుడు నిలబెట్టాడు. అందుకని మనకి లోకాభిరాముడైనటువంటి రాముడు దొరికాడు, రాముడి గుణములు దొరికాయి, రాముడి కథ దొరికింది. ఇప్పుడు మీరు ఇవాళ ఈ కోణంలో పరిశీలన చెయ్యండి. ఒక గురువు యొక్క అవసరం, ఒక గురువు సమాజాన్ని ఎలా నిర్మాణం చెయ్యగలడు, ఆ గురువుని ఎంత గౌరవించాలి, ఆ గురువుని ఎంత పదిలంగా కాపాడుకోవాలి, ఇవాళ పిల్లల్ని ఎలా ఏది బోధ చేస్తే తప్ప మన సమాజం బాగుపడదో, ఏది అసలు ఎవరికి బోధ చెయ్యబడాలో, ఏది చేయబడక ఈ శూన్యత ఆవరించిందో మహర్షి ఆనాడే ఎంత అందంగా కావ్య భాషలో రామాయణంలో మాట్లాడారో మనం గ్రహిస్తే ఇప్పటికైనా మనం మళ్ళీ రామరాజ్యం తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. మీరు ఒక విషయం ఆలోచించండి. ఓర్పు అనబడేటటువంటి విషయం మనస్సుకి సంబంధించిన ప్రక్రియ. అది కర్మేంద్రియాలకు సంబంధించినది కాదు. మనస్సు ఎప్పుడైనా ఓర్పుని కోల్పోయిందనుకోండి, ఆ సహనమును కోల్పోగానే వచ్చేటటువంటి ఫలితం ఒకటి ఉంటుంది. దాని పేరే కోపము లేదా క్రోధము. క్రోధము అంటే కొంచెం దీర్ఘకాలం ఉంటే క్రోధం అంటారు, లేదా వ్యగ్రత ఎక్కువగా ఉంటే క్రోధము అంటారు. అలా కాకుండా అది స్వల్పకాలమునకు పరిమితమైతే కొంచెం నిగ్రహించుకోగలిగితే దాన్ని కోపము అని పిలుస్తారు. ఎక్కడ ఓర్పు పూర్తయిపోతుందో అక్కడ కోపం ప్రారంభమవుతుంది. సర్వసాధారణంగా కోపం అనేటటువంటి లక్షణం మనిషిని ఉద్ధరించేటటువంటి లక్షణం అయి ఉండదు. కానీ కోపం అనేటటువంటిది రెండు బలవత్తరమైనటువంటి కారణముల చేత వస్తుంది. ఎవరికి అంటే ప్రాజ్ఞత లేని వారికి. మొదటి కోపం ఎందుకు వస్తుందంటే తగినంత ఓర్పు లేకపోవడం. ఓర్పు ఎందుకు ఉండదు అంటే ఒక తనని గురించినటువంటి తాను ఒక పెద్ద అపోహలో ఉంటాడు. నేను ఇంత గొప్పవాణ్ణి, నేను అంతటి వాణ్ణి, ఏదో నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, లేకపోతే నేను ఇంతటి మహాపండితుణ్ణి, లేకపోతే నేను ఇంతటి విలుకాణ్ణి. భగవంతుడు ఇచ్చినటువంటి విభూతిని దేన్నో ఒకదాన్ని చూసుకుంటాడు. నేను ఇంత పొడుగ్గా ఉంటాను, నేను ఇంత అందంగా ఉంటాను, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఆ పక్కన నేను చదువుకున్న విద్యార్హత ఉన్నది, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఏదో ఎంచుకుంటాడు. ఎంచుకుని దాని వలన ఏమవుతాడంటే తాదాత్మ్యత చెందుతాడు. చెంది వ్యక్తిత్వాన్ని మలినం చేసుకుంటాడు. ప్రతి చిన్న విషయాన్ని ఆ రంగుటద్దంలోనే చూస్తాడు. నా అంతటి వాణ్ణి నేనండి, నన్ను ఇంత మాట అండమా అంటాడు. దేన్ని తట్టుకోలేడు. ఆ తట్టుకోలేకపోవడం ఏం చేస్తుందంటే అది కోపం వైపుకి దారి తీసేస్తుంది. అస్తమానం కోపమే, అయిన దానికి కాని దానికి కోపం వస్తుంటుంది. ఈ కోపమునకు ఏమైనా ఫలితం ఉంటుందా అంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ. తాను చేయగలిగినది ఏం ఉండదు. రెండవ కోపం ఎలా ఉంటుందంటే తాను చెయ్యగలిగినది ఉండదు, లేదా తాను చేసినటువంటి తప్పుని తప్పుగా ఒప్పుకోలేడు. ఇప్పుడు ఏం చేస్తారంటే కోపం శేషేన పూరయేత్. ఇది తన వాళ్ళ దగ్గర నిజాయితీతో తాను అంగీకరించలేడు కాబట్టి దాన్ని ఎలా పూర్తి చేసేయాలంటే కోపంతో పూర్తి చేసేయాలి. ఏమంటే మీకు ఈ నెల జీతం ఏదో 8,000 9,000 రావాలి కదా, 5,000 ఇంటికి తీసుకొచ్చారేమిటండి అని భార్య అడిగింది అనుకోండి, తాను 4,000 రూపాయలు ఎందుకు వ్యయం చేశాడో భార్యకి చెప్పుకోలేని రీతిలో వ్యయం చేసిన వ్యక్తికి ఇప్పుడు ఆ శేషాన్ని ఎలా పూర్తి చేయాలి? తను చెప్పుకోలేడు, తన తప్పుని ఒప్పుకోగలిగిన ధైర్యం లేదు. అందుకని కోపం శేషేన పూరయేత్. అప్పుడు ఏమంటాడంటే నువ్వు నన్ను అడగగలిగినదానివా? నా ఇష్టం, నేను సంపాదించాను, నేను ఖర్చు పెడతాను, నువ్వెవరు అడగడానికి? ఇప్పుడు ఆ భార్య అడగడం తప్పు కాదు, ఆ విషయం తనకి తెలుసు. కానీ అసలు వ్యక్తిత్వం తాలూకా పీక నొక్కేస్తాడు. నొక్కేసి ఆ కోపానికి వశుడైపోతూ ఉంటాడు. ఈ ఓర్మి తగ్గిపోవడం అనేటటువంటి విషయం జీవితంలో చాలా కష్టాల పాలు చేస్తుంది. రామాయణంలో ప్రకటంగా దీన్ని గుణం కింద మాట్లాడరు, కానీ రామాయణంలో అంతర్లీనంగా ఓర్పు గురించి వాల్మీకి మహర్షి ఎన్ని చోట్ల ఎంత గొప్పగా మాట్లాడారో మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. రామాయణం బాలకాండని నేను ప్రధానంగా చేసుకుని మాట్లాడుతున్న ప్రసంగాల్లో 2వ రోజు కనుక మీరు చూడండి. కుశనాభుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి 9 కుమార్తెలు.
ఆ నూరుగురు కుమార్తెలు ఆయనకి ఎలా కలిగారు అంటే ఘృతాచి అనబడేటటువంటి ఒక అప్సరస వలన కలిగారు. ఈ నూరుగురు కుమార్తెలు కూడా చక్కదనంలో ఎదురులేని వారు, అంతటి సౌందర్య రాసులు. ఈ నూరుగురు ఆడపిల్లలు కూడా గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి వారు. ఒకే చోట సౌందర్యం ఉంది, ఒకే చోట తపశ్శక్తి ఉంది. ఈ నూరుగురు ఒకనాటి సాయంకాలం వేళ అంతఃపుర పైభాగంలో అనేకమైనటువంటి సంగీత వాద్య పరికరాల్ని మోగించుకుంటూ పాటలు పాడుకుంటూ ఆడుకుంటున్నారు. వాయుదేవుడు చూశాడు. చూసి ఈ నూరుగురు ఆడపిల్లలతో ఒక మాట అన్నాడు. మీరు నూరుగురు ఆడపిల్లలు, చక్కదనం కలిగిన వారు, మీరు మనుష్యులుగా ఉన్నారు కాబట్టి మీకు ఈ యవ్వనము స్థిరంగా ఉండదు, ఈ యవ్వనం వెళ్ళిపోతుంది కాలగతిలో. కానీ మీకున్నటువంటి అందాన్ని శాశ్వతత్వం చెయ్యడం కోసమని నేను మీకు ఒక ఉపకారం చేస్తాను. మీ యందు నా మనసు ప్రవర్తించింది కనుక మీ నూరుగురు నాకు భార్యలు కండి. మీరు నూరుగురు భార్యలైతే మీరు దేవతాత్వాన్ని పొందుతారు. ఆ కారణం చేత మీకు ఈ అందం పోకుండా కాపాడబడుతుంది అన్నాడు. అంటే వాళ్ళు నూరుగురు అధిక్షేపించలేదు, ఒక సత్యాన్ని చెప్పారు. నువ్వు దేవతాంశమును పొందినవాడవు, వాయుదేవుడవు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు. పెళ్లి కాని ఆడపిల్లలతో నువ్వు వచ్చి ఇలా మాట్లాడకూడదు. ఎందుకని అంటే పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహ యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యసి. వాళ్ళు ఎంత గొప్ప మాట చెప్పారంటే ఆర్షమైనటువంటి ధర్మమును పాటించేటటువంటి, వేదములను నమ్మేటటువంటి ఈ కర్మభూమి అయినటువంటి భరత భూమి యందు ఎన్నడూ కూడా ఆడపిల్ల తన భర్తను తాను నిర్ణయించుకునేటటువంటి దుర్దినము రాకుండుగాక. ఆడపిల్లకి భర్తని తల్లిదండ్రులే నిర్ణయించెదరుగాక. మేము స్వతంత్రంగా భర్తనించుకోవడం ఏమిటయా? నువ్వు మమ్మల్ని అడగడం ఏమిటి? మేము నిన్ను చేసుకోవడం ఏమిటి? నువ్వు అడగవలసి వస్తే ఎవరిని అడగాలి? నువ్వు మా తండ్రి గారిని అడగాలి. నువ్వెవరిని అడుగుతున్నావు? మమ్మల్ని అడుగుతున్నావు. అలా అడగచ్చా? అడగకూడదు. నువ్వు కోపగిస్తాననుకుంటున్నావేమో. మీకు ఒక్క మాట చెప్తున్నాను. నువ్వు దేవతలలో ఒకడవై ఉండవచ్చు, వాయుదేవుడవై, కానీ మాకు తపశ్శక్తి ఉన్నది. నువ్వు చేసినటువంటి తప్పిదమునకు ఇప్పుడే మేము నిన్ను దేవతాస్థానము నుంచి తొలగతోయగలం, కానీ మేము అలా తొలగతోయ్యం. ఎందుచేతనంటే పొరపాటన్నది ఎవరి వల్ల అయినా జరుగుతుంది. నీ తప్పు తెలుసుకొని నువ్వు దారి విడు అన్నారు. ఎంత మర్యాదగా మాట్లాడారో చూడండి. వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, నువ్వు ఇదే మాట మా తండ్రి గారిని అడుగు. మీ కుమార్తెలైన నూరుగురులను నేను ఒక్కడనే భార్యలుగా చేసుకుందాం అనుకుంటున్నాను అని అడుగు. మా తండ్రి గారు ఒకవేళ కన్యాదానం చేయడానికి అంగీకరిస్తే ఒక వ్యక్తికే మా నూరుగురును భార్యలుగా ఇస్తానంటే పితాహి ప్రభురస్మాకం దైవత పరమం దైవతం హి సహ, మా తండ్రి గారు అలాంటి నిర్ణయం చేస్తే మేము నూరుగురము ఆ వ్యక్తికే భార్యలమవుతాం, నీకు భార్యలమవుతాం తప్ప మేము నిర్ణయించుకో అన్నాడు. అంటే వాయుదేవుడికి ఆగ్రహం కలిగి వాయు ప్రసరణం శరీరంలో నిలబడిపోయింది అనుకోండి, వెంటనే శరీరం ఏమైపోతుందంటే కొయ్యలా అయిపోతుంది. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి కనుక శవం కొంతసేపు అయ్యేటప్పటికి కర్ర ముక్క ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. ఆ ప్రాణచలనం లేకపోతే వచ్చేటటువంటి ఉపద్రవం అది. ఇప్పుడు వాయుదేవుడు వాళ్ళ శరీరంలో ఉండేటటువంటి స్థానములలోకి విశేషంగా ప్రవేశించి ఆ శరీరం వంకరలు తిరిగిపోయేటట్టుగా చేసేసాడు. అందగత్తెలే కానీ గూని వచ్చిన వాళ్ళు ఎలా వంగిపోయి భూమి మీద పడిపోతారో అలా నూరుగురు కాంతలు కూడా వంకరలు తిరిగిపోయి రాజాంతఃపురంలోకి వచ్చి రాజుగారి పాదముల మీద పడి ఏడ్చారు. తండ్రే ప్రభువు. తండ్రి చూసి అన్నాడు, మీరెవరు అన్నాడు. అంటే ఆశ్చర్యం చూడండి, ఒక తండ్రి తన కుమార్తెల్ని గుర్తుపట్టలేనంతగా వికారం పొందేటట్టు చేశాడు వాయుదేవుడు. చేస్తే వాళ్ళు అన్నారు, నాన్నగారు మేము మీ కుమార్తెలం, ఇలా వాయుదేవుడితో మాకు సంవాదం జరిగింది, మేము ఆయనతో మాట్లాడాము, ఆయన ఆగ్రహించి మమ్మల్ని ఈ రకంగా చేశాడు, మేము వచ్చి మీ పాదముల మీద పడ్డామన్నాడు. అంటే తండ్రి అన్నాడు, అమ్మ మీకు తపశ్శక్తి ఉంది కదా, మీరు తిరిగి వాయుదేవుణ్ణి శపించలేదా? మీకు అపకారం చేశాడు కదా, మీరు శపించలేదా అని అడిగాడు. అడిగితే పెళ్లి కాని ఆడపిల్లలండి రామాయణంలో వాళ్ళు నూరుగురు. వాళ్ళు అన్నారు,
నాన్నగారు తపశ్శక్తి ఉన్నంత మాత్రం చేత ఒక వ్యక్తి తప్పు చేశాడు కదా అని తిరిగి శపించడమే చేస్తే ఇంకా ఓర్మి అన్న మాటకి అర్థం ఎక్కడుంది అని అడిగారు. అడిగితే తండ్రి పొంగిపోయి అన్నాడు, అమ్మా, క్షమాదానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మం, క్షమయా విష్టితం జగత్. రామాయణంలో ప్రాణప్రదంగా నేను